ఎందుకంటే ఎదుటివారి మేలు వారవలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు సమాజంలో. అందుకనే దేవుని వాక్యం అంటున్నది ఏంటంటే, ఎదుటివారి మేలు వారవలేని వారితో నువ్వు భోజనం చేయవద్దు. వాడు ఏమంటాడంటే తినుము తాగుము సుఖించు అంటాడు. అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు, హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. ఎందుకంటే వాడంట చూడ లెక్కలు చూసుకుంటా ఉంటాడంట, అన్నిటికీ లెక్కలు చూస్తూ ఉంటాడంట. తిను తాగు అంటాడంట, కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు, హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడ నా కుమారుడా నా ఉపదేశములు ఏమంటాడంటే, నా ఆజ్ఞలను హృదయముగా గైకొనుము, అవి దీర్ఘాయువులు, అవి దీర్ఘాయువులు, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును, శాంతిని నీకు కలుగు చేయును. ఏం చేస్తాయంట? ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనడం వలన ఎంత ప్రయోజనము ఉండదో ఆయన చెబుతూ ఉన్నారు. నీవు అవి దీర్ఘాయువులు, సుఖ జీవముతో గడిచిన సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును, శాంతిని నీకు కలుగు చేస్తాడు. చూడండి, ఆయన ఆజ్ఞలను నీకు హృదయపూర్వకముగా గైకొనడం వలన నీకు దీర్ఘాయువు, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయి అని చెబుతున్నాడు. అందుకనే హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలా. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది. హృదయము చాలా ఘోరమైన వ్యాధితో నింపబడి ఉంది. అందుకనే ఇదే నోటుతో అనేక మందిని శపిస్తాం, అనేక మందిని దీవిస్తాం, అనేక మందికి శాపనార్థాలు పెడతాం, అనేకులను దూషిస్తాం, అనేకులను నిందిస్తాం, అనేకులు కొన్ని సందర్భాలలో ఏ వ్యక్తినైతే మనము పొగిడామో అదే నోటితో అదే వ్యక్తిని మన రేపొద్దున తిట్టేవారిగా ఉంటాం, రేపొద్దున తిట్టేవారిగా ఉంటాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన అంటున్నాడు 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వదు. దయ సత్యం అనేది నీలో ఉండాలి. ఎందుకంటే దయగలిగిన వాడు ఆయన. అందుకనే దయగలిగిన స్వామి నా యేసయ్య. ఎందుకంటే దయగలిగిన స్వామి ఆయన. చూడండి, దయను సత్యమును చూడు ఎన్నడూ నువ్వు చూడండి విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొను. అంటే మన కంఠముకు భూషణముగా. చాలా మంది ఆడవాళ్ళు చూడండి మెడకి హారాలు పెడతారు. ఆ దినాలలో చంద్రహారాలు చూడండి అనేకమైన చూడండి హారాలు ఉండేవి. 7 వారాలు నగలు అంటారు, 7 వారాలు నగలు అంటారు. అవి ఉన్నాయో లేవో మనకైతే తెలియదు, కానీ దేవుడు అనేక చూడ విలువైన వాటిని చూడండి దేవుడు మనకిచ్చాడు, దేవుడు మనకిచ్చాడు. కానీ నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోను. ఎక్కడ రాసుకోమన్నాడు ఆయన? నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోను. చూడండి, పలక అనేది అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి. చాలా మంది పిల్లలు దాని మీద గీసేసి చూడండి పాడు చేసినప్పుడు కొంతమంది అప్పుడు ఏం చేసేవాడు అంటే దొండాకు పసర రాసేవాడు. ఇప్పుడు మట్టి పలకలు లేవు, ఇప్పుడంతా కూడా చూడండి ఏమొచ్చినాయి అంటే రెడీమేడ్ పలకలు వచ్చినాయి. దాని మీద చూడండి ఏం చేస్తున్నారంటే దాని మీద రంగు వేసి చూడండి ఉంచుట వలన ఏమైపోతుందంటే అది కొద్ది కాలంలోనే పాడైపోతా ఉంది. ప్లేవుడ్ అనమాట, అది ఒక రకమైన ప్లేవుడ్. ఆ ప్లేవుడ్ అనేది చూడండి దానికి చూడండి ఆ రంగు వేగుటను బట్టి చూడండి ఎక్కువ కాలం అనేది పనిచేయదు. అదే మట్టి పలక అయితే చూడండి ఎక్కువ కాలం పనిచేసేది. కనుక ఇప్పుడు చూడండి రెడీమేడ్గా. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి వాటిని నీ కంఠభూషణముగా ధరించుకొను, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను. అంటే దేవుడు ఏమంటున్నాడంటే హృదయం అనే పలక ఒకటి ఉంది. ఆ హృదయం అనే పలక మీద నా మాటలు రాసుకుంటే ఆ మాటలు నీకు ఎప్పుడు గుర్తుంటాయి. ఆ మాటలు నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. కనుక చూడండి అప్పుడు అంటున్నాడు, అప్పుడు దేవుని దయందును మానవుల దృష్టి అందును, దేవుని యొక్క దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు.
ఎందుకంటే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనడం వలన ఇన్ని ప్రయోజనాలు మనకు కలుగుతాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏంటంట? నీ హృదయము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడమని అనిపించుకుందువు. మంచివాడమని అనిపించుకుంటావు. దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు మంచివాడమని అనిపించుకోవాలంటే నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. కనుక అందుకు ఒక మాట 5వ వచనంలో అంటున్న మాట ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే తన సొంత బుద్ధిని ఆధారం చేసుకునేవాడు పనికి మానినవాడు. ఎలాంటి వాడు? పనికి మానినవాడు. ఎందుకంటే చూడండి, సొంత అంటే నీ స్వబుద్ధి నిన్ను ఏం చేస్తుందంటే తప్పుదారిలో నడిపిస్తుంది. నీ స్వబుద్ధి తప్పుదారిలో నడిపిస్తుంది. నీ సొంత బుద్ధి వలన చూడండి చాలా నష్టం ఉంది, అపాయం ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది. చూడండి అనేక విధాలుగా నువ్వు చెడిపోవడానికి, పాడైపోవడానికి, నష్టపోవడానికి నీ స్వబుద్ధి అనేది ఎంతగానో నీకు చూడండి నిన్ను తప్పుదారిలో తీసుకుపోవటానికి నీ స్వబుద్ధి నీకు చూడండి ఉపయోగకరమైనది. మన సొంత బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే తప్పు మార్గంలోనికి, తప్పు త్రావలలోనికి, తప్పు విధానాల్లోనికి మన సొంత బుద్ధి ఏం చేస్తుందంటే మనం తప్పు విధానంలోకి వెళ్ళిపోయి చెడిపోయి పాడైపోయి నష్టపోయే విధానాలకి నడిపించడానికి మన సొంత బుద్ధిని ఎవరైతే నీ సొంత బుద్ధిని నీవు వాడతావో, ఉపయోగించుకుంటావో, నీ సొంత బుద్ధి వల్ల నీకు ప్రయోజనం లేదు. అందుకని అంటున్నాడు ఏమంటే నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. ఆయన అధికారములకు ఒప్పుకో. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోయే వ్యక్తిగా ఉంటావు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే పడిపోయే వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే చూడండి, ఉద్యోగం చేసేవాడికి చేతి నిండా డబ్బు ఉంటుంది కాబట్టి వాడు ఏం చేయాలనుకుంటే చేస్తారు. తాగాలంటే తాగుతారు, పేకాడాలంటే పేకాడతారు, పల్లెలు వేయాలంటే వేస్తారు, జోదలు ఆడాలంటే ఆడతారు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళతారు. అందుకనే ధనము సమస్తమైన క్రీడలకు చాలా మంది ఎక్కువగా ధనం ఉండటం బట్టి కూడా అక్రమ సంబంధాలు కలిగి ఉండటానికి వాడు ఇష్టపడతారు. ఒక స్త్రీ అయినా పురుషుడైనా అక్రమ సంబంధం అనేది ఎందుకు పెట్టుకుంటారంటే పురుషుడి దగ్గర నుండి ఎక్కువ ధనాన్ని ఆశించవచ్చు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకుంటే, ఆయన అధికారానికి ఒప్పుకుంటే, ఏ భక్తి చేసేవాడైనా సరే నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం ఉండాలి. ఏ దేవుడినైతే నీవు కొలుస్తూ ఉన్నావో, ఏ దేవుడిని పూజిస్తూ ఉన్నావో, ఏ దేవుడిని నీవు ఆరాధిస్తూ ఉన్నావో, నీ ప్రవర్తన అంతటిలో చూడండి, నీకు నచ్చింది నువ్వు చేయడం కాదు. నువ్వు ఏదనుకుంటే అది చేయడం కాదు. నీకు ఏదనిపిస్తే